హాయ్ ఫ్రెండ్స్, అందరు అనుకున్నారు. నా పేరు మాలవిక. ఈరోజు టీఎం హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఛానల్లో చికెన్ అంగారా కర్రీ చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. చికెన్ అంగారా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిరపకాయలు, 4 బాదం పప్పులు, 5 జీడిపప్పులు, లవంగాలు 4, 3 యాలకులు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 1 దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఫ్రెండ్స్ డ్రై రోస్ట్ చేసుకుందాలి. శుభ్రంగా ఇవన్నీ వేయించేసి, ఇవి 1/2 కేజీ చికెన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ మిక్సీ గ్రైండ్లో పౌడర్ చేసుకొని పక్కనే పెట్టేస్తారు ఫ్రెండ్స్. పౌడర్ చేసుకుంటారు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నంగా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై బ్రౌన్ కలర్లో చేయాలి. ఈ విధంగా మిక్సీలో వేసి తర్వాత పచ్చిమిర్చీలు ఒక 3, టమాటా ఒకటి పెద్ద సైజు, ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. 1/2 కిలో చికెన్కి 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాము, అది వేసేద్దాలి. 1.5 టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. లేకపోతే ఇంట్లో కారవాణి వేసుకో. 100 గ్రాముల పెరుగు, కసూరి మేతి, ఇందాక మనం ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం. ఇదంతా ఇందులో వేసేద్దాం. తర్వాత ఇవన్నీ శుభ్రంగా కలిపేసి పసుపు కలిపేసి శుభ్రంగా మూత పెట్టేసుకుంటారు. గంట తర్వాత 4 టేబుల్స్ ఆయిల్లోని చికెన్ వేసేద్దాం. హై 5 నిమిషాలు హై ఫ్లేమ్లోని కలిపేస్తారు. ఇదంతా బాగా కలిపేసి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చి ఇంకిపోయిన దాకా ఇదంతా కలిపేస్తారు శుభ్రంగా. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇదంతా వాటర్ ఇంకిపోవాలి. తర్వాత 15 నిమిషాలు మూత పెట్టేసి ఇంకో తర్వాత 15 నిమిషాల తర్వాత ఈ విధంగా రావాలి. తర్వాత గ్యాస్ మీద ఒక బొగ్గు కాల్చేసి ఆ కోపాలోనే పెట్టేసి కొంచెం నెయ్యి 1 స్పూన్ వేసి మూత పెట్టేద్దాం. తర్వాత మూత తీసి కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపేయాలి శుభ్రంగా ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా రావాలి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ అంగారా కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.